మిత్రులకు నమస్కారం. మాది హుజూర్నగర్ మండలం గోపాలపురం గ్రామం, సూర్యాపేట జిల్లా. మా ఊర్లో గోపాలపురం గ్రామంలో 4 ఇటుక పెట్టెల వల్ల మా పిల్లలకు మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము తినే అన్నంలో కూడా పిల్లలు ఆడుకునే దగ్గర కూడా మొత్తం మేము దుమ్ము పడి బూడిద పడేసి వచ్చేసి ఇబ్బంది అవుతుంది. ఎలర్జీలు వస్తుంది మా పిల్లలకు, మాకు నీళ్ళు తాగడం కూడా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తారో చేయండి, మాకు న్యాయం చేయాలి. మాకు కంటి సమస్యలు ఈ బూడిద వల్ల ఎలర్జీలు మొత్తం వస్తున్నాయి అన్నమాట. మాకు మా పిల్లలకు మొత్తం ఏం చేస్తారో చేయండి. మాకు చర్మ సమస్యలు, కంటి సమస్యలు అన్నీ వస్తున్నాయి. నమస్తే సారు. మా ఊళ్ళో బూడిద పడి హుజూర్నగర్ మండలం గోపాలపురం గ్రామం. ఆ బూడిద వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. పిల్లలు చూడండి సార్, ఎంత ఎలర్జీ వచ్చిందో అక్కడ చూడండి. దానివల్ల మొత్తం పిల్లగాళ్ళకి అందరు బాగా ఇబ్బంది ఉంటుంది. పక్క బట్టల మీద పడుతుంది, అన్నంలో పడుతుంది, వాటర్ మీద పడుతుంది. మీరు హౌస్లలో చూసారు కదా, మేము బియ్యం కడుక్కునేది అట్లా, మొఖం కడుక్కునేది అట్లా సార్. మేము తాగే నీటిలలో అన్నిట్లలో పడుతుంది, బాగా ఇబ్బంది. అన్నిట్లలో అన్నం కూడా తినేస్తాక అట్లా పోతున్నాం, బాగా ఇబ్బంది. మళ్ళీ వండుకుంటాం, లేని వాళ్ళం కళ్ళలో పడుతుంది, పుచ్చుకుంటుంది, కళ్ళలో ఒంటి నిండా పడుతుంది. పక్క బట్టల మీద గుడ్డలు ఆరేసిన పడుతుంది, ఉతికి ఆరేస్తే. ఏమైనా చెబితే మీరేం చేస్తారు, మేమేం చేస్తాం మాట్లాడుతున్నారు. ఏ ఎస్ఐ చెప్పుకుంటావో చెప్ప, మాకున్నారు ఎస్ఐలు అంటారు, మరి పట్టించుకోవట్లేదు. చెప్పండి. ఇక మధ్య తరగతి వాళ్ళం మేము బతికేది ఎట్లా? ఎవరితో చెప్పాలి, అసలు ఎవరితో చెప్పాలన్నా కూడా ఎవరు వినట్లేదు. ఏ నాయకుడు కాడిపోయినా రాజకీయాన్ని పూసుకొస్తారని మాట్లాడుతారు. ఎవరు మాకు సాయం చేయట్లేదు. మా ఊళ్ళో పార్టీ ఫీలింగ్లు తీస్తున్నారు. ఏదైనా మాట్లాడితే చేస్తే ఎట్లా? ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ముందుకు రావట్లేదు. చేయండి, మాకు బూడిద రాకుండా చేయాలి, పరిష్కారం చేయండి. ఎట్లా చేసైనా ఎవరు చేస్తారో ఏం చేస్తారో. పిల్లగాళ్ళకి ఎల్లర్జీ, బట్టలు నిండా, ఒంటి నిండా, అంతే పిల్లలు ఎల్లర్జీ అయితే చూడండి. మీ మనోడు చూపిద్దు, ఇళ్ళలో ఉండబుద్ధి అవుతుంది. ఎల్ఆర్జీ పిల్లకి కూడా కూడా ఎల్ఆర్జీ. నిద్ర ఉండదా, ఆగారం ఉండదా, 2 పూట స్నానం చేసిన ఒళ్ళు పుచ్చుకొని పోతుందా? బూడిద నీళ్ళు కొట్టి కొడుతుండ్రు డాక్టర్, బూడిద పడతాయి అని పోతే. ఈ కన్ను ఒకటే గుచ్చుకుంటుంది, పొద్దున్న పడది ఇల్లు ఒకసారి చూడండి మీరు. అది కాళ్ళకి ఎట్లా జరుగుతుందండి, ఆ బట్టలు మీరు అట్లా పట్టుకోవాలి. పెట్టించే వాళ్ళు చెప్పండి. వాళ్ళు ఏమన్నైతే మా ఆరోగ్యం ఖరాబ్ అయితే వాళ్ళు చూపిస్తారా? మేము పెద్ద ఆస్తమంతులం కాదు, పోతే తిన్నట్టు లేకపోతే లేదు. ఈ బూడిద వల్ల మా వల్ల కాస్తారు. మీరేం చేస్తారు? ఆరోగ్యం ఖరాబ్ అయితే ఏం చేయాలి? ఎంకన్న వాళ్ళ బూడిద అయితే, ఆ సారగురం వాళ్ళ బూడిద అయితే, ఎన్ని బూడిదలే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటారు. ఈ నుంచి ఆడ దాకున్నాయి బట్టీలు. వాళ్ళ నాది కాదన్నాడు. నిన్న గుర్ర ఫోన్ చేయగానే ఆయన చెదారం కప్పిండు. కప్పితే మటుకు రావట్లేదా? మీ దాకా వచ్చిందాక చేసుకుర్రు. పిల్లగాడికి ఎలాంటి చూడండి, ఇటుకల బూడిద వల్ల ఎట్లయితుండో. ఫస్ట్ పిల్లగాడు ఏం చేస్తాడు సారు? ఇదాన్ని గీక్కొని పుండ్లు పడ్డాయి. కష్టాలు వస్తున్నాయి. మాకు న్యాయం చేయాలా? 2 చేతులు ఎత్తి దండం పెడతాం. మాకు న్యాయం జరగాల. చూడండి, పిల్లగాడి పరిస్థితి కూడా చూడండి. చెప్తే నమ్మట్లేదు జనం.